ఫ్రెండ్స్, గుడిలో గోడ అగ్ని ప్రమాదం, 13 మంది ప్రాణాలు గాల్లో. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకంటే వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహాకాళేశ్వరం గుడి గర్భంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇవాళ ఉదయం భస్మహారతి సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పూజారితో సహా 13 మందికి గాయాలయ్యాయి. ఘటన జరిగిన సమయంలో వేలాది మంది భక్తులు ఆలయంలో ఉన్నారు. వారంతా ఆలయంలో జరిగే హోలీ వేడుకలను తిలకించేందుకు వచ్చారు. హారతి సమర్పిస్తున్న పూజారి సంజీవ్ వెనుక నుంచి ఎవరో గులాలు వెదజల్లడంతో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. వెంటనే అక్కడ ఉన్న కొందరు భక్తులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే గర్భగుడిలో హారతి సమర్పిస్తున్న సంజీవ్ పూజారి, వికాస్ మనోజ్, సేవాదారి ఆనంద్ కమల్ జోషితో సహా 13 మంది గాయపడ్డారు. క్షతగాత్రులు అందరినీ ఆసుపత్రికి తరలించినట్లు ఉజ్జయిని కలెక్టరేట్ నీరజ్ సింగ్ తెలిపారు. ఘటనపై విచారణ కలెక్టరేట్ ఆదేశాలు జారీ చేసింది. భస్మహారతి జరుగుతున్న సమయంలో మంటలు చేయడానికి ఆలయ పూజారి ఆశీష్ తెలిపారు. అయితే దీనికి ఎవరు కారణమని పోలీసులు అయితే పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. కారణాలు ఎవరైనా కానీ తెలిస్తే కనుక వాళ్ళకైతే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ అయితే పూర్తిగా అయితే వివరించడం జరిగింది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా ఇప్పుడు వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.